నమస్తే. ఒక ఇండియన్ సాఫ్ట్ బెవరేజ్ బ్రాండ్ వాళ్ళ పడవ మునగబోతోంది. నన్ అదర్ దాన్ ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీకి సంబంధించిన క్యాంపకోలా అనే ఒక సాఫ్ట్ డ్రింక్. ఇది ప్రజెంట్ మార్కెట్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే కోకోకోలా అండ్ పెప్సీ వల్ల. నా పెప్సీ కోకోకోలా వాళ్ళది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది. అండ్ మైక్రో లెవెల్లో వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని ఎంత అరేంజ్ చేసుకుని పెట్టుకున్నారు అంటే వీళ్ళు మోనోపోలీ ఇన్ ద ఇండస్ట్రీ. ఈ మోనోపోలీ ఇండస్ట్రీని బ్రేక్ చేయడం కోసము ముఖేష్ అంబానీ లాంచ్ చేసిన బ్రాండ్ పేరు క్యాంపకోలా. ఈ క్యాంపకోలా అనే బ్రాండ్ ఏజెస్ ఓల్డ్ది, మళ్ళీ రీలాంచ్ అనేది జరిగింది. ఇక్కడ ఈ క్యాంపకోలా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అంటే మెయిన్గా డిస్ట్రిబ్యూషన్, రిటైల్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉంటున్న ఏరియాలో ఒక కిరాణా షాప్ ఉంది అనుకోండి. ఆ కిరాణా షాప్లో కోకోకోలా వాడు ఒక ఫ్రిడ్జ్ పెడతాడు. ఆ కోకోకోలా ఫ్రిడ్జ్లో వాడి పర్టికులర్ డ్రింక్ని మాత్రమే, అంటే కోకోకోలా బ్రాండ్ అటాచ్ అయి ఉన్న డ్రింక్స్ని మాత్రమే పెట్టాలి అని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. అదే MOU సైన్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోక్ అయితే కోక్, పెప్సీ అయితే పెప్సీ, ఇది కాకుండా ఇంకొక బ్రాండ్ తోటి వీళ్ళు అసోసియేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. ఈ రూల్స్ అన్నిటిని అడ్వాంటేజ్గా తీసుకుని కోకోకోలా బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి. క్యాంపకోలా బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి కోకోకోలా అండ్ పెప్సీ. అండ్ రిటైలర్స్ తోటి ఏంటి, వాళ్ళు ఎవరిదైనా అమ్ముకోవచ్చు కదా. బట్ ఒక రిటైలర్ ఒక షాపులో ఒక కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్ పెట్టుకుని దాంట్లో ఇంకొక కంపెనీ అమ్మడానికి ఈ కంపెనీస్ ఒప్పుకోవు. ఇప్పుడు రిటైలర్ ఏం చేయాలి? ఎప్పటి నుంచో ఈ రిటైలర్ ఆ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాడు. వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏదైతే ₹1, ₹2 మార్జిన్ ఉంటుందో వీళ్ళు ఇచ్చే ఫ్రిడ్జ్లతోటి ఇంకా ఎక్స్ట్రా స్కీమ్స్ తోటి ఈ రిటైలర్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నాడు. ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, షాప్కి వెళ్ళి క్యాంపకోలా ఉంది, కోకోకోలా ఉంది, పెప్సీ, అంటే ఈ అన్ని రకాల బ్రాండ్స్ లైన్గా పెట్టున్నాయి. అప్పుడు బై డిఫాల్ట్ మన మైండ్ ఎలా ట్యూన్ అయింది అంటే స్ట్రాంగ్గా తాగేవాళ్ళు థమ్స్అప్ తీసుకుంటారు. దాని తర్వాత థమ్స్అప్ ఎవరికైతే అలవాటు అవుతుందో వాళ్ళు కోక్ తాగడానికి ప్రిఫర్ చేస్తారు, పెప్సీ దగ్గరికి వెళ్ళారు. పెప్సీ బ్రాండ్స్ తాగేవాళ్ళు కోక్, థమ్స్అప్ దగ్గరికి రారు. ఈ రెండు అక్కడ కనిపిస్తున్నప్పుడు దాంట్లో క్యాంపకోలా కనిపించింది అనుకోండి, వెళ్ళి థమ్స్అప్, కోక్, పెప్సీనో పిక్ చేసుకుంటాం. 7UP, మెరిండా, ఫ్యాంటా, లిమ్కా. కానీ రిలయన్స్ ఏం చేస్తుంది అంటే ప్రైస్ గేమ్. ఈ ప్రైస్ గేమ్ ఎలా వర్కౌట్ అవుతుంది? జనరల్గా ఒక ప్లాస్టిక్ బాటిల్ 250 ml గ్లాస్ బాటిల్ అనుకుందాం, లేదంటే ప్లాస్టిక్ బాటిల్ తీసుకుందాం ఆన్ అన్ ఎగ్జాంపుల్. మనకు అది ₹20 వస్తుంది థమ్స్అప్ది చిన్నది. అదే కనుక క్యాంపకోలా ₹10, ₹15 వస్తుంది. ఈ ప్రైస్ ఏదైతే ఉందో మార్కెట్ని బ్రేక్ చేసే ప్రైస్. క్యాంపకోలా టేస్ట్ వైజ్గా బాగుంది. దాంట్లో కోలా ఫ్లేవర్ కావచ్చు, ఆరెంజ్ ఫ్లేవర్ కావచ్చు, లెమన్ ఫ్లేవర్ కావచ్చు, ట్రాన్స్పరెంట్ ఇది కావచ్చు, టేస్ట్ బాగుంది. కాకపోతే కంపేర్ చేస్తాం మనం. కంపేర్ చేసినప్పుడు ఇది థమ్స్అప్ లాగా లేదు అంటే ఇది పెప్సీ లాగా లేదు, కోక్ లాగా లేదు, ఫ్యాంటా లాగా లేదు, మెరిండా లాగా లేదు అని చెప్పేసి మన మైండ్లోకి థాట్ వస్తుంది. ఇది ఉందా లేదా అనేది పక్కన పెడితే గైస్, బిలీవ్ మీ, అది మన మైండ్ ట్యూన్ అయ్యింది. అలా మోర్ ఆఫ్ కెఫైన్ని కోక్, పెప్సీ దాంట్లో ఇంట్రడ్యూస్ చేసి మన బ్రెయిన్కి ఆ టేస్ట్ని అలవాటు చేసి పెట్టించారు. ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద టేస్ట్ ఆఫ్ ద మార్కెట్. క్యాంపకోలాకి ఒక ఛాలెంజ్ ఉంది, మార్కెట్లో సస్టైన్ ఎలా అవ్వాలి. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రోజు రోజుకి వీక్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ లైన్ ఏదైతే ఉందో కోకోకోలా అండ్ పెప్సీది,
వీళ్ళు క్యాంపకోలాది తీసుకోవడానికి లేకుండా అయింది. ఇంకో దగ్గర వీళ్ళు మార్కెట్ చేసినా సరే రిటైలర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే కోక్, పెప్సీ వాళ్ళు వాళ్ళ రెఫ్రిజిరేటర్స్లో పెట్టడానికి ఉండట్లేదు. అదే గనక క్యాంపకోలా గనక రెఫ్రిజిరేటర్స్ ఇస్తాను అంటే పాపం అంత చిన్న రిటైల్ స్టోర్లో ఇంకొక ఫ్రిడ్జ్ పెట్టుకునే ఆపర్చునిటీ ఉండదు. ఎందుకు అంటే ప్రతి ఒక్క రిటైల్ స్టోర్ని ఆల్రెడీ ఆక్యుపై చేసేసాయి మన కోక్ అండ్ కోక్ అండ్ పెప్సీ. నా సొల్యూషన్ ప్రాబ్లం అయితే మనకు కనిపిస్తోంది. ఒక సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇట్, నేను ఇప్పుడు గచ్చిబౌలి హైదరాబాద్లో ఉన్నాను. గచ్చిబౌలి హైదరాబాద్లో ఎక్కడెక్కడ థమ్సప్, పెప్సీ రన్ అవుతుందో ఈ పాపులేషన్ ఎంత? ఇఫ్ ఐ నీడ్ టు లుక్ ఎట్ సింపుల్, నేను ఒక లాజిక్ చెప్తాను. నేను పిస్తా హౌస్ దగ్గరలో ఉంటాను. డాక్టర్ అగ్రవాల్స్ క్లినిక్ ఒకటి ఉంది. రిలయన్స్ వాడికి ఇంత పెద్ద డిఫికల్టీ ఏం కాదు. హీ కెన్ బుక్ స్లాట్స్ ఎనీవేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ NH65 ఓల్డ్ ముంబై హైవే ఏదైతే ఉందో దీని పక్కన ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయో ఇక్కడ 10 automated vending machines to stack almost around 1000 bottles of Campa Cola. ఐఎమ్ టెలింగ్ యూ, ఒకసారి ఈ టోటల్ సినారియోని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కేర్ హాస్పిటల్ దగ్గర ఉంటాను కాబట్టి ఈ కేర్ హాస్పిటల్ బయట ఒక స్పాట్, ఇక్కడ వెండింగ్ మెషిన్కి కావాల్సిన స్పాట్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం వచ్చేటప్పటికి 10 SFT. 10 SFT స్పాట్ గనక మనం తీసుకుంటే ఇక్కడ ఎంత క్రౌడ్ వెళ్తుంది అంటే ఆన్ యావరేజ్ రోజు మొత్తం మీద కనీసం 7-8 లక్షల మంది ఈ ఏరియా నుంచి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మినిమం, ఇట్ గోస్ బియాండ్ దాట్. నా ఇక్కడ ఏంటి అంటే ఇందులో అందరూ కూడా వెళ్ళి కిరాణా షాప్లోంచో సూపర్ మార్కెట్లోంచో బాటిల్ లిఫ్ట్ చేసుకొని తాగరు. ఇక్కడ ఆ మేకింగ్ ద వెండింగ్ మిషన్ అవైలబుల్. 10 రూపాయల కాయిన్ వేస్తే క్యాంప కోలా చేతికి వస్తుంది. ఎక్కడుంది? రోడ్డు పక్కన ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఒక సాఫ్ట్ డ్రింక్ కొనుక్కోవాలి అనుకుంటే నేనేం చేస్తున్నాను అంటే రోడ్డు అవతలకి వెళ్ళి ఒక రెస్టారెంట్ దగ్గర నుంచి కొనుక్కోవాలి. అక్కడి నుంచి కొనుక్కుని నేను తాగి వెళ్ళచ్చు. ఇది ఎవరైనా చేస్తున్నారు. సేమ్ వే ఇలాంటి లొకేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న రెసిడెన్షియల్ కాలనీ ఉంది. రెసిడెన్షియల్ కాలనీలో ఒక 10 లైన్లో 20 లైన్లో ఉన్నాయి. ఆ కాలనీ మొత్తానికి కలిపి 2-3 మనకి కిరాణా షాప్స్ ఉంటాయి. ఆన్ అండ్ యావరేజ్గా సమ్మర్లో వచ్చేటప్పుడు ఒక్కొక్కరు 10 క్రేట్లు అమ్ముతున్నారు అనుకుందాం. క్రేట్కి 24 ఉంటాయి. 24 డ్రింక్స్ క్రేట్కి ఉన్నప్పుడు 10 క్రేట్లు అంటే 244 డ్రింక్స్ ఒకటి. దాంట్లో 4 కిరాణా షాప్స్ అంటే 1000 డ్రింక్స్ పోతున్నాయి. ఎంత బడ్జెట్లో? 20 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లో. ఇక్కడ ఒక చిన్న చేంజ్, ఒక ఫ్రిడ్జ్ ఇచ్చే బదులు అదే ఏరియాలో ఒక ATM ఉండొచ్చు, ఒక క్లాత్ స్టోర్ ఉండొచ్చు, ఇంకో రైస్ స్టోర్ ఉండొచ్చు. రైస్ స్టోర్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండదు. బయట ఒక ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ పట్టే అంత స్పేస్ని ఒక 1000 రూపాయలకి లెట్ చేసుకోవాలి. ఏమవుతుంది? నేను ఇక్కడ నా మిషన్ పెట్టుకుంటాను, నా కరెంట్ బిల్ నేను కట్టుకుంటాను. ఈ మిషన్ బయటనే ఉంటుంది. దీనికి కావాల్సిన సెక్యూరిటీ నేను చూసుకుంటాను. జస్ట్ నాకు అక్కడ ప్లేస్ కావాలి. రెక్కీ చేస్తే మనకి లొకేషన్ దొరుకుతుంది. ఆ లొకేషన్లో ఒకసారి వెండింగ్ మెషిన్ పెట్టి ఓపెన్ టు పబ్లిక్ పెట్టి 24 అవర్స్ కనుక పెట్టేసి ఉంచితే రోజుకి 2000 కూల్ డ్రింక్స్ ఆ ఏరియాలో అమ్ముడుపోతాయి. ఇది నేను చెప్పింది ఒక 2 lakh పాపులేషన్ ఉన్న ఒక ఏరియా. ఐఎమ్ నాట్ సేయింగ్ కోకోకోలా మార్కెట్ ఇది తగ్గుతుంది అని కాదు. అరే బాస్, సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. ద లాజిక్ అవుట్ హియర్ ఈస్, ఈ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలనీ ఉంది వేర్ దే హ్యావ్ సమ్వేర్ అరౌండ్ 5000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం, ఫ్లాట్స్. 5000 ఫ్లాట్స్ ఉన్న దాంట్లో ఒక 10% రోజు తాగుతారు రాత్రి. ఎగ్జాంపుల్, తాగే వాళ్ళల్లో ఎంత లేదన్నా సరే ఒక 500 ఫ్లాట్లలో డైలీ తాగుతారు. వీళ్ళకి నైట్ తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ వెండింగ్ మిషన్ ఇక్కడ ఉంటే వీడు ఎప్పుడు కావాలన్నా సరే 10 రూపాయలు కాయిన్ వేసుకుని బాటిల్ తీసుకుని వెళ్తాడు, చల్లగా ఉంటుంది కాబట్టి.
సింపుల్, ద బిజినెస్ గ్రోస్. అండ్ నైట్ టైం 8 to 20 రిటైల్ స్టోర్స్ ఓపెన్ ఉండవు, 10:30 11 తర్వాత. 11 నుంచి మొదలుపెట్టి మార్నింగ్ 6 7 వరకు అయ్యే బిజినెస్ ఉంటుంది కదా, అక్కడే 400 బాటిల్ అమ్మచ్చు వీళ్ళు. ఇది ఐడియా వీళ్ళకి లేదు అనేసి అయితే నేను అనుకోను. ఛాలెంజెస్ ఏంటి అన్నది అయితే నాకు తెలియదు. బట్ ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు వాళ్ళ మార్కెట్లో కనుక ఎస్టాబ్లిష్ అవ్వాలి అనుకుంటే, అది కూడా ఇలాంటి పెద్ద కంపెనీస్. ఇప్పుడు నేను ఒక బ్రాండ్ని లాంచ్ చేసి దాని డిస్ట్రిబ్యూషన్ చూసుకోవాలంటే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ తక్కువ అవుతుంది అనుకుంటున్నారా? సిఎన్ఎఫ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు, ఇక్కడ ఒక వేర్ హౌస్ నేను పెట్టుకుని 4 ఎంప్లాయీస్ని పెట్టుకుంటే రోజు 3 ట్రిప్పులు కనుక నేను కొట్టాను అనుకోండి, స్టాక్ ఫుల్ ఉంటుంది. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఏదైతే నేను ఇస్తున్నానో ఆ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ మొత్తం నేను జీరో చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ఇట్ ఫర్ 15 to 20 rupees, I can give it for 10 rupees or 8 rupees only. It will be a life changing idea. Simple. Cut the distribution network. కంపెనీ ఏం చేయాలి, ఒక వేర్ హౌస్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి ఉంది కదా, గచ్చిబౌలి ఏరియాలో ఒక వేర్ హౌస్, మాదాపూర్ ఏరియాలో ఒక వేర్ హౌస్, ఇంకో దగ్గర కొండాపూర్ ఏరియాలో ఒక వేర్ హౌస్. ఇక్కడ ఏవైతే ఉంటాయో 1 ట్రక్ 2 ట్రక్, రోజుకి 2 ట్రిప్పులు, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి టు రీఫిల్ ద స్టాక్. ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి, కంపెనీ అకౌంట్లోకి పడతాయి. పేమెంట్ అయితేనే కదా అది వచ్చేది. క్యాష్ వేయాలా, క్యాష్ వేసుకోవచ్చు. అండ్ 80% పేమెంట్స్ మొత్తం ఆన్లైన్ జరుగుతున్నాయి త్రూ యూపీఐ. సో డైరెక్ట్గా కంపెనీ అకౌంట్లోకి క్యాష్ పడుతుంది. ఇంత చిన్న లాజిక్ తోటి క్యాంపకోలా కెన్ యాక్చువల్లీ టర్న్ ద మార్కెట్ అరౌండ్. ఆల్ దే నీడ్ టు రిలయన్స్ కెన్ డూ దిస్. వాళ్ళు చేయాల్సిందల్లా ఒకటి, ఫస్ట్ ఐడెంటిఫై ద స్పాట్, ప్లేస్ ఎ వెండింగ్ మెషిన్, ఫిల్ ద స్టాక్. 24 hours అవైలబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో, later on they don't have to really bother about sales and targets. People will line up. ఈరోజు మీకు నాకు కోకోకోలా అండ్ పెప్సీ ఏదైతే అలవాటైందో, దట్ ఈస్ బికాస్ వేరేది ఏది లేక మనం ఇది తాగుతున్నాం. ఇంకొక 20 సంవత్సరాలు ఇదే గనక అలవాటైతే దీనికి మించిన టేస్ట్ ఉండదు. దట్ హౌ ద మైండ్ గోనా ప్లే విత్ అస్. సో గైస్, ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఇఫ్ దిస్ మెసేజ్ కెన్ రీచ్ అప్ టు ద క్యాంపకోలా management, try, analyze, understand the suggestion which I have given, try to implement. You're gonna rock in Indian market. Thank you so much. Good day.